ఈ వీడియోలో మనం ఇనాక్యులేషన్ అంటే ఏమిటి, అది ఎన్ని పద్ధతులలో చేసుకోవచ్చు అని తెలుసుకుందాం. మన సౌత్ ఇండియాలో అగరవుడ్ చెట్లకు న్యాచురల్గా అగరవుడ్ ఏర్పడదు కనుక కృత్రిమ పద్ధతిలో మెడిసిన్ వేసి అగరవుడ్ వచ్చేలా చేసే ప్రక్రియను ఇనాక్యులేషన్ అంటారు. మనం వేసే మెడిసిన్ యొక్క ఎఫెక్ట్ను తట్టుకోవడానికి అగరవుడ్ చెట్లు ఒక విధమైన రెజిన్ రిలీజ్ చేస్తాయి. దానినే మనం అగరవుడ్ అంటారు. ఈ ఇనాక్యులేషన్ 2 పద్ధతులుగా చేయవచ్చు. అది ఒకటి ఎక్కువ డబ్బులు ఖర్చు చేసే పద్ధతి, రెండవది తక్కువ డబ్బులు ఖర్చు చేసే పద్ధతి. ఎక్కువ డబ్బులు ఖర్చు చేసే ఇనాక్యులేషన్లో 2 సంవత్సరాలలోనే మనం అగరవుడ్ తీసుకోవచ్చు. తక్కువ ఖర్చు చేసే ఇనాక్యులేషన్లో 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. ఖర్చు ఎక్కువ రావడం అంటే ఒక చెట్టుకు 3 నుంచి 4,000 రూపాయలు ఖర్చు వస్తుంది. తక్కువ ఖర్చు పద్ధతిలో అంటే 300 నుంచి 400లోనే ఇనాక్యులేషన్ పూర్తవుతుంది. ఖర్చు ఎక్కువ వచ్చే పద్ధతిలో మొదటి పద్ధతి గిరిమిట్ పద్ధతి. 15 ఇంచుల పైన ఉన్న చెట్లకు హోల్స్ వేసి వేరు. ఎక్కువ ఖర్చు పద్ధతిలో మొదటి పద్ధతి గిరిమిట్ పద్ధతి. 15 ఇంచెస్ పైన చుట్టుకొలతో ఉన్న చెట్లకు హోల్స్ వేసి వెదురు పుల్లలను మెడిసిన్లో నానబెట్టి ఆ హోల్స్లలో పెట్టి హోల్స్ను మూసివేస్తారు. ఈ పద్ధతిలో 2 ఇయర్స్లోనే మనం అగరవుడ్ను తీసుకోవచ్చు. ఒక చెట్టు నుంచి 2 నుంచి 2.5 కిలో వుడ్ తీసుకోవచ్చు మనం. ఇంకా రెండవ పద్ధతి సెలైన్ టైపు. ఈ పద్ధతిలో కూడా 18 ఇంచెస్ పైన ఉన్న చెట్లకు హోల్స్ వేసి బాటిల్స్లలో మెడిసిన్ నింపి చెట్టుకు తగిలించాలి. ఈ పద్ధతిలో కొంచెం ఎక్కువ వుడ్ వస్తుంది. సమయం 2 సంవత్సరాలలోనే కటింగ్కి వస్తాయి. ఎక్కువ వుడ్ వస్తుంది, కొంచెం కాస్ట్లీ ఉంటుంది. ఈ రెండూ కాకుండా ఓన్లీ ఆయిల్ కోసమే ఇనాక్యులేషన్ చేసే పద్ధతి ఇంకొకటి ఉంది. ఇది కూడా సెలైన్ టైపు మాదిరి చేస్తారు, కానీ మెడిసిన్ కొంచెం పలచగా ఉండాలి. సెలైన్ టైపులో ఒక చెట్టుకు 2 నుంచి 2.5 లీటర్ వాడితే దీనికి 4 లీటర్లు వాడతారు. కొంచెం మెడిసిన్ పలచగా వేస్తారు, ఎక్కువ మోతాదులో వేస్తారు. దీనివలన చెట్టు ఎక్కువ కింద నుంచి పై వరకు నల్లగా మారి మెడిసిన్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ 3 పద్ధతులనే ప్రపంచంలో ఎక్కువ మంది వాడతారు. ఇంకా తక్కువ డబ్బులు ఖర్చు అయ్యి ఎక్కువ ప్రాచుర్యం పొందిన కొన్ని ఇనాక్యులేషన్ పద్ధతులను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వాటిలో మొదటిది 24 ఇంచులు పూర్తయిన చెట్టుకు 3 ఇంచులు లోతు 3 ఇంచుల వెడల్పుతో హోల్స్ వేయాలి. చెట్టు మొత్తం కింద నుంచి పై వరకు హోల్స్ వేసుకుంటూ వెళ్ళాలి. ఈ పద్ధతి పూర్తిగా న్యాచురల్గా వుడ్ వస్తుంది, కానీ కొంచెం ఎక్కువ టైం పడుతుంది. 3 నుంచి 4 సంవత్సరాలు తీసుకుంటుంది, కానీ న్యాచురల్ పద్ధతిలోనే వచ్చినట్లు వస్తుంది. ఎక్కువ గిరాకీ ఉంటుంది, ధర కూడా ఎక్కువ పలుకుతుంది, తక్కువ ఖర్చుతో అయిపోతుంది. ఇందులో రెండవ పద్ధతి ఇనుప చువ్వలను కాల్చి చెట్లకు రంధ్రాలు వేస్తారు. ఈ పద్ధతిలో చెట్లకు 18 ఇంచెస్ పైన ఉంటే సరిపోతుంది. ఈ రకంలో వచ్చే వుడ్ వచ్చేసి అరోమాకి పనికిరాదు, ఆయిల్ తీసేదానికి పనికొస్తుంది. 3 సంవత్సరాలలో చెట్టు పూర్తిగా నల్లగా మారిపోతుంది. మొత్తం ఆయిల్ తీసేదానికి ఎక్కువ క్వాలిటీ వుడ్ వస్తుంది. ఇంకా ఇందులోనే మూడవ పద్ధతి చెట్టు యొక్క పైబెరడును తొలగించి పెట్రోల్ చల్లుతూ కాల్చుకుంటూ వెళ్ళాలి. ఇది చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మాత్రమే చేయాలి. ఈ విధంగా వచ్చే వుడ్డును సోపీసులుగా వాడతారు, మరియు అరోమాకి కూడా వాడవచ్చు, ఆయిల్కి కూడా వాడవచ్చు. అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. తక్కువ ఖర్చుతో అయిపోయే రకంలో 4వ రకము ఇనుప మేకులను చెట్లకు కొడతారు. చెట్టు యొక్క ప్రతి ఇంచుకు ఒక మేకు వచ్చే విధంగా కొట్టాలి. ఈ విధంగా వచ్చే వుడ్డును ఆయిల్ తీయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది బంగ్లాదేశ్లో ఎక్కువ ప్రాచుర్యం పొందింది. ఇప్పటి వరకు మనం ప్రపంచంలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన ఇనాక్యులేషన్ పద్ధతుల గురించి తెలుసుకున్నాము. కానీ మన సౌత్ ఇండియాలో కేవలం చిప్స్ కోసం మాత్రమే ఇనాక్యులేషన్ చేసినా లేదా ఆయిల్ కోసం మాత్రమే ఇనాక్యులేషన్ చేసినా మనకు గిట్టుబాటు ధర రాదు. మేము మా చెట్లకి చిప్స్కు ప్లస్ ఆయిల్కు 2 విధాలుగా ఉపయోగపడే విధంగా మేము ఇనాక్యులేషన్ చేసినాము. అది ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను. చాలా బాగా వచ్చింది. 2 కేజీల చిప్స్ వచ్చినాయి, ప్లస్ 30 నుంచి 40 కేజీలు ఆయిల్కు ఉపయోగపడే మంచి వుడ్ కూడా ఒకే చెట్టు నుంచి మేము తీయగలిగినాము. ఈ పద్ధతిలో తీస్తే ఒక చెట్టు యొక్క పూర్తి భాగాలను మనం ఉపయోగించుకోగలుగుతాము. లేదంటే చెట్టు యొక్క వుడ్డును అగరవుడ్ను మాత్రం తీసుకొని మిగతా వైట్ వుడ్ అంతా వేస్ట్గా పడేయాల్సి వస్తుంది. ఒకటే చెట్టుకు 2 విధాలైనటువంటి ఇనాక్యులేషన్ మనం చేయగలిగితే చిప్స్ తీస్తాము, ఆయిల్ తీయవచ్చు. రైతుకు ఎక్కువ లాభం వచ్చే
ఛాన్సెస్ చాలా ఉంటుంది. ఒకటే చెట్టుకు 2 విధాలైనటువంటి ఇనాక్యులేషన్ ఎలా చేయాలి, చిప్స్ కోసం చేసిన ఎన్ని రోజుల తర్వాత ఆయిల్ కోసం ఇనాక్యులేషన్ చేయాలి, ఈ విధమైన సమాచారం మొత్తం నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను. ఓకే, బాయ్.